ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 13వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, అర్జున, తమో గుణము అభివృద్ధి చెందినప్పుడు మానవునిలో అజ్ఞానము, సోమరితనము, ఏమరుపాటు, భ్రాంతి కలుగుతాయి. ఈ శ్లోకంలో తామసిక గుణము అభివృద్ధి చెందినప్పుడు మానవునిలో కనబడే గుర్తులు తెలియజేయబడుతున్నాయి. ఇవి అన్నీ నకారాత్మక లక్షణాలుగా ఉన్నాయి, అనగా వ్యతిరేక గుణాలు. ఇంగ్లీష్లో నెగిటివ్ గుణాలు అని చెప్పవచ్చు. భర్తృహరి నీతి శతకంలోని 3 రకాల మానవులలో అధమ రకము లేదా నీచ రకము మానవులు ఈ కోవకు చెందుతారు. వీరు అనుమానం కలిగి ఉండి పనులను అస్సలు మొదలు పెట్టరు, బద్ధకంతో ఉంటారు. ఒక రకమైనటువంటి మత్తు, అజాగ్రత్త బుద్ధిమాంద్యము కలిగి ఉంటారు. దీనికి మనము ప్రకృతిగా ఉదాహరణగా చెప్పాలంటే, ఒగరు మామిడికాయగా లేదా పింజ మామిడికాయ ఒగరుగా ఉంటుంది, దానిని చెప్పవచ్చు. రామాయణం నుండి ఉదాహరణ చెప్పవలనంటే, కుంభకర్ణుని ఈ తామసిక గుణమునకు ప్రతీకగా చెప్పవచ్చు. కుంభకర్ణుడు ఎల్లప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. కావున ఈ తామసిక గుణము కలిగిన మానవులు అయోమయంతో ఉంటారు. అయితే ఇక్కడ మామిడి పింజ ఒగరుతనం ఉదాహరణ చెప్పినాము కాబట్టి, ఒగరుగా ఉన్న మామిడి పింజ కాయగా మారి పుల్లగా అవుతుంది, అనగా రజోగుణముగా మారుతుంది. అటు తరువాత అదే పుల్లని మామిడి పండు బాగుగా మాగినప్పుడు తీయగా మారుతుంది, అనగా సాత్వికముగా మారుతుంది. ఇదే విధముగా మనము కూడా గుణములను తామసిక గుణము నుండి రాజసిక గుణమునకు, రాజసిక గుణము నుండి సాత్విక గుణమునకు మార్పు చెందవలసి ఉంటుంది. తామసిక గుణులు సోమరితనంతో పనులు చేయక బద్ధకముగా ఉంటారు. రాజసిక గుణం కలిగిన వారు విచక్షణ లేకుండా ఏదో ఒక పని, అది మంచి చెడు విచక్షణ లేక ఏదో ఒక పనిలో ఎల్లప్పుడూ మునిగి ఉంటారు. సాత్విక గుణులు బాగుగా ఆలోచించి మంచి పనులు చేయడంలో మాత్రమే ఉత్సాహము చూపుతారు. ఈ త్రిగుణాలు ప్రస్తుత జీవితం మీదనే కాకుండా భావి జీవితం, అనగా మరణాంతర జీవితంని కూడా నిర్ణయిస్తాయి. మనం చేసే కర్మలలో కొన్నింటికి ఇప్పుడే వెంటనే ఫలితం వస్తుంది. మిగిలిన వాటికి, కొన్ని కర్మలకు వచ్చే జన్మకు మార్పు చెందడము జరుగుతుంటుంది. ఉదాహరణకు, మనకు బ్యాంకులో మన అకౌంటును ఒక బ్రాంచ్ నుంచి మరి ఒక బ్రాంచ్కి బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఉండే లావాదేవీలు మొదట మనం జమ చేసిన సొమ్ము ఇవన్నీ ఏమీ అక్కడికి తెలుపబడవు. చివరిగా ఉన్నటువంటి నిలువ మొత్తము, బ్యాలెన్స్ మాత్రమే కొత్త బ్రాంచీకి బదిలీ కావడము, ట్రాన్స్ఫర్ కావడము జరుగుతుంది. అదే విధముగా మనము ఈ జన్మలో చేసినటువంటి అన్ని కర్మలు ముందు జన్మకు పోయినప్పటికీ వాటితో ఏర్పడిన ఈ గుణములు తర్వాత జన్మ తీసుకునేదానికి ప్రధాన కారణముగా నిలుస్తూ ఉంటాయి. మనము అనుకునేటువంటి మరణము భౌతిక లేదా స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరము పూర్తిగా వైదొలగడమే కానీ అది ఆత్మకు చెందదు. మరణం అనేది
స్థూలం శరీరం యొక్క గమ్యమే అవుతుంది, కానీ ఆత్మకు మాత్రము గమ్యం కాదు. ఎందుకనగా ఆత్మ ఈ కర్మలతోనూ గుణాలతోనూ సంబంధము లేకుండా నిర్గుణముగా ఉంటుందని మనము తెలుసుకొనవలెను. అట్లు తెలుసుకొని మనము ఈ 3 గుణములను దాటి ఆత్మ సాక్షాత్కారము పొందితే మనకు పునర్జన్మల నుండి విడుదల లేదా మోక్షము కలుగుతుంది. శుభం భూయాత్.